कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः धर्मे नस्ते कुलं कृत्स्नम् अधर्मोऽभिभवत्युत अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुस्तासु वार्ष्णेय जायते वर्णसङ्करः संकरो नरकायैव कुलघ्नानां कुलस्य च पतन्ति पितरो येषां लुप्तपिण्डोदकक्रियाः. ఇక్కడ ఏమిటంటే అర్జునుడు ఒక ప్రక్కని ధాత్తరాష్ట్రని వీళ్ళు చంపడం వల్ల ఏమి లాభం లేదు, వాళ్ళని కూడా విచారించకుండా చంపవచ్చని చెప్పినప్పటికీ కూడా అది కూడా పాపమే అనుకుంటున్నాను, దాని పెద్ద ధర్మ జ్ఞానిలా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమిటంటే తాను మమతాహంకారాలతో కూడుకుని తన బంధువర్గం నశిస్తే యుద్ధంలోనే ఏమవుతుందో దాని తాలూకా పరిణామాలు ఏం జరుగుతున్నాయో అది అజ్ఞానిగా ఊహించి చెప్తున్నారు. ఏమని? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతన. యుద్ధంలోన మనం చనిపోయాం అనుకోండి, ఎవరైనా చనిపోతారు, శత్రుపక్షం వాళ్ళు చనిపోవచ్చు, లేకపోతే మనమైనా చనిపోవచ్చు. కానీ మగవాళ్ళు చనిపోతే ఇంటి దగ్గర ఆడవాళ్ళు వాళ్ళకి ఏంటంటే వారికి ఈ వర్ణ సంకరం జరిగే అవకాశం ఉంది. అంటే ఇతర కులాలతో కూడా సంఘం చేసే అవకాశం ఉంది, ఎందుకంటే భర్తలు చనిపోయారు కాబట్టి. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతన. అప్పుడేమవుతుందంటే ఈ క్షత్రియ కుల ధర్మాలన్నీ కూడా అవి నాశనం అయిపోతాయి. ధర్మే నష్టే కులం కృష్ణ అధర్మోభిభవాచ్యుత. ఎప్పుడైతే కులధర్మాలు నశించిపోయాయో అధర్మం పెంచి పెరిగిపోతుంది. అంటే ఇతర కులాల వాళ్ళు, ఇతర అశుచి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళు పెచ్చు పెరిగిపోయి మొత్తం నాశనం చేయడానికి కారకులు అవుతారు. అధర్మాత్ భవేత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రీయ. వీళ్ళందరూ కూడా ఏంటంటే అధర్మం వల్ల ఏంటంటే ఈ కుల స్త్రీలు వీళ్ళందరూ కూడా దోష భూయిష్టం అయిపోతారు. అప్పుడేమవుతుందంటే ప్రదుష్యంతి కులస్త్రీ సంకరార నరకాయవే కులజ్ఞానం కులసచ. అంటే ఈ విధంగా ఏంటంటే ఈ వర్ణ సంకరం ఏర్పడటం వల్ల ఏంటంటే వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఆ జాతి వాళ్ళు కారు. అంటే క్షత్రియులు కానీ మిగతా ఏ కులం వాళ్ళు యుద్ధం చేస్తే ఆ కులం వాళ్ళు కాకుండా ఇతర కులం వాళ్ళు పుట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి వర్ణ సంకరం ఏర్పడుతుంది. వర్ణ సంకరం ఎప్పుడైతే ఏర్పడినదో వీళ్ళు పుట్టిన వాళ్ళ పితృదేవతలకి వాళ్ళు ఈ పిండోదక క్రియలు చెయ్యాలనుకుంటే వీళ్ళు అప్పటికే వీళ్ళు దోషభూయిష్టం అయిపోయారు, వర్ణ సంకరంతో పుట్టారు. కాబట్టి పితృదేవతలకి వీళ్ళు అర్హత, ఆ పిండోద క్రియలు ఇవ్వటానికి అర్హత కోల్పోతారు ఎవరు? పుట్టిన వాళ్ళు. అర్హత కోల్పోవడం వల్ల ఏమిటంటే పతంతు పితరోహేష లుప్త పిండోదక క్రియ. ఆ పితృదేవతలు కూడా కింద పడిపోతారట. చూసారా? అంటే ఇక్కడ సామాన్యంగా ఇదే మన ఈ హిందూ ధర్మంలో ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థ, కుల వ్యవస్థ అనేది అది ఫౌండేషన్ లో చాలా గొప్పది. అది ఎవరు పాటించట్లేదు, కానీ అది పాటించాలి. పాటించి అది లేని స్థితికి వెళ్ళాలి. అది లేని స్థితికి వెళ్ళి ముందు పాటించాలి. పాటించి సాధన చేస్తూ చేస్తూ జ్ఞాన స్థితిలోకి వెళ్ళేటప్పుడు ఏ కులము లేదు, ఏ వర్ణము లేదు. కానీ అంతవరకు మాత్రం ఈ కుల ధర్మాలు పాటించాలి. కాబట్టి దానికి అర్జునుడు ఏంటంటే తన కుల ధర్మాలు ఊహించుకునేటంటే ఈ పితృదేవతలకు కూడా మనం అపకారం చేస్తాం. మనకు అంటే మన కుల స్త్రీలకు పుట్టిన వాళ్ళు ఆ వర్ణ సంకరంతో పుట్టారు కాబట్టి వాళ్ళు లుప్త పిండ ఉదక క్రియ, అంటే పిండ క్రియ ఉదక క్రియ అంటే మనకి శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు ఆ పిండం పెడతారు. ఆ పిండం పైన ఏంటంటే నీళ్లు పోస్తారు ఇలాగా. అది పితృకర్మ. ఆ పితృకర్మ అనేది అది పోస్తే ఒక్క సంవత్సరానికి ఒకసారి వాళ్ళు పెడితే పితృదేవతలకి సంవత్సరం వరకు భోజనం అవుతుంది వాళ్ళకి. ఎప్పుడు? ఈ పెట్టిన వాళ్ళు శుద్ధమైన వాళ్ళైతే. పెట్టిన వాళ్ళు శుద్ధం అయితే అక్కడ వాళ్ళు తీసుకునే వాళ్ళకి ఒక సంవత్సరం భోజనం అవుతుంది. అందువల్ల ఏంటంటే పతంతి పితరోశేష లుప్త పిండోదక క్రియ. ఈ పిండ క్రియలు తర్వాత తిలోదకాలు అంటారు. తిలోదకాలు కూడాను
తిలోదకాలంటే నువ్వులతో ఇలాగా దానం చేస్తారు పితృదేవతలకి. ఇవన్నీ కూడా ఏంటంటే కులధర్మాలు ఇవి. ఈ కుల ధర్మాలు ముందు పాటించి తర్వాత ఆ ధర్మాలు కూడా విడిచిపెట్టవలసిన స్థితి ఉన్నది జ్ఞానం కావాలనుకుంటే. ఆ విధంగానేంటంటే అర్జునుడు ఈ 3 శ్లోకాల ద్వారా ఏంటంటే ఈ కుల వ్యవస్థ, కుటుంబ వ్యవస్థని వీటన్నిటిని కూడా ఆయన సమర్థిస్తూ నిజానికి ఏంటంటే ఇది అజ్ఞాన స్థితే. తాను మమగతాహంకారాలతో దేహాత్మబుద్ధితో కూడుకుని ఉన్నాడు కాబట్టి ఆ విధంగా ప్రశ్నించాడు. కానీ ముందు శ్లోకంలో ఏంటంటే జ్ఞానిలాగే మాట్లాడారు. అంటే ఈ ధాతరాష్ట్రులను చంపినా కూడా నేను పాపమే అని అనుకుంటున్నాను. అదమ్మా. నెక్స్ట్.